మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం లేఖ రాశారు. 2009 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారని, మళ్లీ అయోధ్య వెళ్లి వచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరోసారి కబురు పంపారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించకుండా సేవ మీతో చేయించాలని అనుకున్నానన్నారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకున్నారన్నారు. వారందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానని లేఖలో వివరించారు. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానని, మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను. కానీ దురదృష్టవశాత్తు నాకు ఆ అవకాశం మీరు ఇవ్వలేదని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ మొత్తం బయటికి రావడానికి భయపడి ఇంటికే పరిమితమయ్యారన్నారు. అటువంటి కష్టకాలంలో మీరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్య విషయం కాదని, చరిత్ర తిరగ రాసినట్టు అయిందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలిగారన్నారు. రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని ఆశించారన్నారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి 80 అసెంబ్లీ సీట్లు, 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి మిమ్మల్ని చేయమని కోరి ఉండాలని, ఆ సాహసం మీరు చేయకపోవడం చాలా బాధాకరమని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మీలాగా నేను గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అని మీరు నన్ను భావించడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. నేను తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపబడటం వల్ల మీరు మా ఇంటికి వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు కదా, మీరు ఎన్నో చోట్ల పర్మిషన్ తీసుకోవాలి కదా అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మీ పార్టీ నుండి పోటీ చేసే 24 మందికి Already did.